హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ డిసెంబర్ 17వ తారీఖు బుధవారం. ఈరోజు బుధవారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్త మిర్చి క్వాలిటీల పరంగా ఎలా కొనుగోలు పోతుంది రైతులతో నేను మాట్లాడాను. ఏదో మార్కెట్ లాట్లు తీసి మాట్లాడటం కాదు, రైతులతో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. ఏదైనా క్వాలిటీ పరంగానే మార్కెట్లో కొనుగోలు అవడం జరుగుతుంది. మీలో కొంతమంది అనుకోవచ్చు మా ఎంత రేటు వల్లేదు కదా అనుకోవచ్చు. మీ క్వాలిటీ పరంగా మీ అయితే ఆ విధంగా కొనుగోలు అయితే అవడం జరుగుతుంది. చివరి వరకు చూడండి మార్కెట్లో ఏ రకం ఎలా కొనుగోలు పోతుంది, తాళేలు ఎలా కొనుగోలు పోతుంది, మిక్సింగ్ టైప్ ఎలా కొనుగోలు పోతుంది, అదేవిధంగా మామూలుగా మనకి మీడియం టైప్ ఎలా కొనుగోలు పోతుంది, డిలాక్స్ రకాలు ఎలా కొనుగోలు పోతుంది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూస్తే ఎలా కొనుగోలు పోతుంది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించబడుతుంది. సో ఈరోజు కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఒక 1000 నుండి 1500 మధ్య అయితే కొత్త మిర్చి రావడం జరిగింది. ప్రతిరోజు మనకి ఈ ఏరియాలో అయితే ఏసీ మిర్చి శాంపిల్స్ పెడతారు, కానీ ఏసీ మిర్చి శాంపిల్స్ అనేది మనకి ఇటు బ్యాక్ సైడ్కి అయితే మారవడం జరిగింది. కొత్త మిర్చి ఎక్కువ రావడం వలన అయితే మనకి మనకి ఏసీ మిర్చి అనేది అటు సైడ్ పెట్టారు, కొత్త మిర్చి ఇటు సైడ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తున్న కూడా మొత్తం కూడా కొత్త మిర్చి అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త మిర్చి అనేది ఇంచుమించుగా ఈరోజు ఒక 1000 నుండి 1500 మధ్య అయితే రావడం జరిగింది మన ఖమ్మం మిర్చి మార్కెట్కి. చూద్దాం ఈరోజు మార్కెట్లో ధర ఎంత ఉంది కొనుగోలు పరంగా అనేది చూద్దాం. నమస్తే అన్న. అన్న ఏ ఊరు మంది అన్న? అన్న ఇది ఎంత రేట్? ఇది 13,500. 13,500. ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? ఎకరమా? పోయిన సంవత్సరం ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల తోటలు? బాగానే ఉన్నాయా? ఓకే అన్న. 13,500. దింపించిన అబ్బాయి లేడు. అన్న 14,400. ఎన్ని ఎకరాల మిర్చి అండి ఇది? ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఎకరమా? ఏ ఊరు అన్న మంది? వెంకటాపాలెం. ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల తోటలు అన్న? మంచిగానే ఉన్నాయా? ఓకే అన్నగారు. ఎంత అయింది ఇది? 14,000. 14,000. ఏ ఊరు అన్న మంది? లోక్యతండ గ్రామం. ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు అన్న? పోయినాయా? ఎన్ని ఎకరాలు వేసిన సంవత్సరం? 2 ఎకరాలు అయితే 1.5 పోయింది. 6 ఎకరమే ఉంది ఇక. ఓకే అన్నగారు. ఎన్ని బస్తాలు వచ్చింది ఈరోజు? 6 బస్తాలు. ఓకే. సో ఇంకో లాటు ఇది ఎంత అయిందన్న? అన్న 14,000. 14,400. ఎన్ని బత్తాలు అన్నవి? 7 బత్తాలు. మందే ఊరు? లోక్యతండ. ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? బాగానే పోయినాయా? ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఈ సంవత్సరం? 2 ఎకరాలా? సో ఈ తాళ్ళు అండి 9,000 తాళ్ళు చూడండి. 9,000 తాళ్ళు. అట్లయినా 8,000. 8,000. ఏ ఊరు మంది? గార్ల సీతంపేట. ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మీరు మిర్చి? 2 ఎకరాలు వేసిరా. మిర్చి ఎంత అయింది మీద రేటు ఇవాళ? 12,000 పడిందా? ఎలా ఉంది మీ చుట్టుపక్కల తోటలు? బాగాలేవా? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తగ్గించారు ఆ తోటలు అనేది? 5 ఎకరాలు. ₹1,00,000 లాస్ వస్తుంది ఎకరానికి. ఓకే ఓకే. ఎకరం అమ్మాల్సిన పరిస్థితి. సో ఈ మిక్సింగ్ టైప్ అండి తాళ్ళు. మిక్సింగ్ టైప్ ఉన్నాయి 10,000. 10,000. ఈ లాట్ వచ్చేసి కొనుగోలు అయిపోయింది. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి. మనం ఎంత అయిందో చూద్దాము. అవునన్నా మీదే అన్న మిర్చి ఇది
అన్న మీదేనా మిర్చిది? ఏ ఊరు అన్న మంది? అది మంచి మండలం గంగమట తండ విలేజ్. ఎంత అయింది రేట్ ఇది? 14,611 రూపాయలు అయింది. ఎలా ఉన్నాయి మన చుట్టుపక్కల తోటలు? ఆల్మోస్ట్ మంచిగానే ఉంది. బాగానే ఉన్నాయా? ఓకే అన్నగారు. ఇది మీదనా? ఎట్లా 14,800 అంట. 48 అయింది. సూర్యన్న చూసిండు. ఓకే అన్న. మీదే అన్న మిర్చిది? మంచిగా ఎవరి పని ఆయన కింద కూడా డిస్టర్బ్ చేసుకోవాలి. 48 రూపాయలు అయింది. ఓకే అన్న. 14,800. ఓకే అన్న. ఇది కూసుమంచి మండలం గంగమండ దండ ఆసాం పేరు. ఇదిగో విత్తనం పెడతాను ఇది ఇద్దరమాట 702 ఇది కూడా. ఓకే అన్న. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. వాళ్ళు కూడా తెలుస్తుంది మార్కెట్లో ధర ఎంత పెరిగింది ఎంత తగ్గినది. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మర్చిపోద్ది ప్లీజ్ బ్రదర్స్. మళ్ళీ రేపు కలుసుకుందాం.